మంచి క్వాలిటీ స్టాక్స్ని మీరు స్టడీ చేసో లేకపోతే మీకు తెలియనప్పుడు ఇప్పుడు మన టీవీ5లో ప్రోగ్రామ్ గత 7-8-9 ఏళ్ళ నుంచి ఉందండి. మంచి మంచి సజెషన్స్, మంచి మంచి స్టాక్స్ ఇవ్వడం మనం మీకు అందరికి తెలిసిందే. రీసెంట్గా కూడా మనం ఇచ్చిన స్టాక్స్ అన్నీ కూడా 30-40% జస్ట్ ఒక కొన్ని నెలల్లోనే పెరిగిన సందర్భాలు ఉన్నాయండి. అంటే 90% మనకి సక్సెస్ రేట్ ఉంది. సో అటువంటిప్పుడు ఏంటంటే మీకు తెలియనప్పుడు మీరు ప్రోగ్రామ్ చూసో మీరు మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. రేణుకా షుగర్ నేను ఇప్పుడు కాదండి, గత కొన్ని ఏళ్ళుగా చెప్తున్నాను, దీనికి హైయెస్ట్ డెట్ అంటే అప్పులు ఉన్నాయండి. ఎప్పుడు కూడా హ్యూజ్ డెట్స్ ఉన్న కంపెనీస్ అంత పెద్దగా పెరగవు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు స్టాక్స్ సెలెక్ట్ చేసుకునే ముందు డెట్ లేని కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. షుగర్ సెక్టర్ మొత్తం బాగా పెరిగిపోయింది. అన్ని స్టాక్స్ 3 times 4 times పెరిగాయి. బట్ రేణుకా షుగర్ పెరగలేదు. ఇప్పుడైనా సరే లీడర్ వీళ్ళే కానీ వాల్యూమ్స్ పరంగా అంటే టర్నోవర్ పరంగా డెట్ కారణంగా పెరగకపోవచ్చు. మీరు బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటారు. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. శ్రీనివాసరావు మెయిల్ చేశారు. నాట్కో ఫార్మా 960 వద్ద హోల్డ్ చేస్తూ ఉన్నాను. షార్ట్ టర్మ్ వ్యూతో ఈ స్టాక్ కంటిన్యూ చేయవచ్చా అండ్ టార్గెట్ లెవెల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు.